హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అమెరికా సంబంధం ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అనుపమ వదిలిన దీర్ఘశ్వాస ఆ గదిలో ప్రధ్వనించింది. తన తాతయ్య వెంకట్రామయ్య గారు ఆవేశంగా తన చెయ్యి పట్టుకుని ఇండియాకి తీసుకెళ్ళడానికి అడుగులు ముందుకేసినప్పుడు అనుపమ తన అడుగును అక్కడే నిలిపేసింది. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళు కన్నీళ్ళేవు, ఒకప్పటి భయం లేదు, ఒక దృఢమైన నిశ్చయం, తన్ను తాను నిరూపించుకోవాలనే కసి మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంకట్రామయ్య గారు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు. ఏంటి చిట్టి, ఎందుకు ఆగిపోయావు? ఇక్కడే ఉండి ఈ రాక్షసుడి చేతిలో ఇంకా బలి కావాలని అనుకుంటున్నావా? పద తల్లి, మనకి ఈ అమెరికా వద్దు, ఈ ఆస్తులు వద్దు. మన పల్లెటూరులో గంజి తాగైనా సంతోషంగా బతుకుదాం. నీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. రామ్మ అంటూ మళ్ళీ ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అనుపమ ఆయన రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఎంతో ప్రేమగా కానీ అంతే స్థిరంగా మాట్లాడడం మొదలుపెట్టింది. తాతయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నేను నరకంలోనే ఉన్నాను. కానీ ఆ నరకంలో కాలిపోయి బూడిద కాలేదు తాతయ్య. పుటం పెట్టిన బంగారంలా మారాను. నేనిక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాను. నువ్వు వద్దని చెప్పినా మొండిగా పట్టుబట్టి ఒక అబద్ధ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అది నా తప్పు. ఆ తప్పు శిక్షను నేను అనుభవించాను. కానీ ఇప్పుడు నేను ఇండియాకి తిరిగి వస్తే ఒక ఓడిపోయిన ఆడపిల్లగా, మోసపోయి తిరిగి వచ్చిన అబలగా అడుగు పెట్టవలసి వస్తుంది. సమాజం నన్ను చూసి జాలిపడుతుంది, లేదా నవ్విపోతుంది. నా జీవితాంతం ఒక పరాజితురాలుగానే మిగిలిపోతాను. నాకు ఆ జీవితం వద్దు తాతయ్య. ఆ మాటలకు వెంకట్రామయ్య గారు నివ్వెరపోయారు. మరేం చేస్తావే తల్లి, వీడితోనే ఉంటావా అని అడిగాడు గుండెలు పగిలేలా. లేనేలేదు తాతయ్య అని గట్టిగా చెప్పింది అనుపమ. నేనిప్పుడు సాయి భార్యగా ఈ ఇంట్లో ఉండటం లేదు. నా వీసా కూడా వీడి మీద ఆధారపడలేదు తాతయ్య. నేను ఒక యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాను. నాకు F1 స్టూడెంట్ వీసా ఉంది. అంతేకాదు, నా ప్రతిభను చూసి ప్రొఫెసర్ గారు నా ఫీజు మొత్తం మాఫీ చేసి ప్రతి నెల నాకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. నాకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తి నాకు వచ్చింది తాతయ్య. ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఒక అగ్రిమెంట్ కోసం, ఇండియాలో మీ అందరి ఆనందం కోసం నా బాధను దిగమింగుకొని బతికాను. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది. ఇక నేను ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉండవలసిన అవసరం లేదు. నేను ఇంటి నుండి బయటకు వెళ్తున్నాను. కానీ ఇండియాకి కాదు, నా యూనివర్సిటీకి, నా సొంత ప్రపంచానికి. నేను చదువు పూర్తి చేసి ఒక గొప్ప స్థాయిలో నిలబడి అప్పుడు సగర్వంగా ఇండియాలో అడుగు పెడతాను. అది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం తాతయ్య అనేంత స్పష్టంగా గర్వంగా చెప్పింది. ఆ మాటలు వింటూ ఉంటే వెంకట్రామయ్య గారికి ఒకసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తన కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతున్నది తను ఎత్తుకొని పెంచిన ఆ పల్లెటూరు చిట్టి తల్లి కాదు. కష్టాల్ని ఎదిరించి విదేశీ గడ్డ మీద తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాం ఒక ధీర వనిత అని ఆయనకు అర్థమైంది. ఆనందంతో ఆయన కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఈసారి ఆ బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, గర్వంతో వచ్చిన ఆనంద బాష్పాలు. నా తల్లివిరా నువ్వు, నా రక్తం ఎక్కడికి పోతుంది? నిన్ను చూస్తుంటే నా గుండె ఉప్పొంగిపోతుంది తల్లి. నువ్వు తీసుకునే నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. నేను నీకు అండగా ఉంటాను అని ఆమె తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. ఇదంతా వింటున్న సాయికి ముచ్చెమటలు పోస్తున్నాయి. తన అనుపమను ఒక పనికిమాలిన దానిలా చూశాడు. కానీ ఇప్పుడు ఆమె తాతయ్య ముందు తాను ఎంత చిన్నవాడైపోయాడో అతనికి అర్థమవుతుంది. అనుపమ నెమ్మదిగా సాయి వైపు తిరిగింది. ఆమె చూపుల్లో అసహ్యం స్పష్టంగా కనిపిస్తుంది. విన్నావుక సాయి, ఇక మన డీల్ ముగిసిపోయింది. నీ తల్లిదండ్రులను మోసం చేసి నన్ను పావులా వాడుకుని నువ్వు ఆడిన ఈ నాటకానికి ఈ రోజు తెరపడింది. నీకు నా అవసరం ఎలాగూ లేదు. నాకు నీ నీడ కూడా అవసరం లేదు. నా చదువు కోసం, నా ఆత్మగౌరవం కోసం నేను నిన్ను చట్టబద్ధంగా వదిలించుకుంటాను. నీలాంటి మోసగాడి పక్కన ఒక సెకను ఉన్నా నాకే అవమానం అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. తన వస్తువులను, సర్టిఫికేట్లను, పుస్తకాలను సర్దుకోవడం మొదలుపెట్టింది. సాయి ఏమనలేకపోయాడు.
అప్పటి వరకు నిశ్శబ్దంగా అంతా చూస్తున్న ఎమిలీ సాయి వైపు అత్యంత కోపంగా చూసింది. సాయి, వాట్ ఈజ్ ఆల్ దిస్? నువ్వు నాతో ఏం చెప్పావు? ఈమె నీకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అని, ఈమె కేవలం డబ్బు కోసమే నీ దగ్గర ఉంటుందని చెప్పావు కదా. కానీ చూస్తుంటే ఈమె ఒక ఇండిపెండెంట్ ఉమెన్. పైగా నువ్వు ఒక వృద్ధుణ్ణి, ఒక కుటుంబాన్ని ఇంత దారుణంగా మోసం చేశావని నాకిప్పుడే అర్థమవుతుంది. యు ఆర్ ఏ ఫ్రాడ్ సాయి. నిన్ను నమ్మడం నాదే తప్పు. ఐ కాంట్ లీవ్ విత్ ఏ కవర్డ్ లైక్ యూ అని ఇంగ్లీష్లో కడిగి పారేసింది. సాయి కంగారుగా ఎమిలీ చేతులు పట్టుకొని, నో ఎమిలీ, ప్లీజ్ అండర్స్టాండ్. వాళ్ళు చెప్పేది నిజం కాదు. నేను ఇదంతా మన కోసమే చేశాను, నా పేరెంట్స్కి భయపడి అని బతిమలాడడానికి ప్రయత్నించాడు. కానీ ఎమిలీ అతని చేతులను విసిరగొట్టింది. డోంట్ టచ్ మీ సాయి. నీ అబద్ధాలిక నేను వినలేను. వీళ్ళు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోయేలోపు నేను నా వస్తువులు సర్దుకొని వెళ్ళిపోతాను. ఐ నీడ్ బ్రేక్. నాకు విడాకులు కావాలి అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంది. సాయి పరిస్థితి ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవల్లా మారింది. అటు పరువు కోసం తెచ్చుకున్న అనుపమ వెళ్ళిపోతుంది. ఇటు ప్రాణంగా ప్రేమించానని చెప్పాననుకుంటున్న ఎమిలీ కూడా తన మోసాన్ని భరించలేక వదిలేసి వెళ్తుంది. చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్న ప్రవృత్తి న్యాయం వాడికిప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. కుప్పగూలిపోయే సోఫాలో తల పట్టుకుని కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత అనుపమ తన 2 సూట్ కేసులతో భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చింది. ఆమె వెంట తీసుకువచ్చిన వస్తువులు కేవలం ఆమె బట్టలు, పుస్తకాలు మాత్రమే. సాయి పెట్టిన ఒక్క వస్తువును కూడా ఆమె ముట్టుకోలేదు. వెంకట్రామయ్య గారు తన మనవరాలి చేతిలో ఉన్న ఒక సూట్ కేసును తను తీసుకున్నారు. అనుపమ సాయి వైపు ఒక చివరిసారిగా చూసింది. సాయి కబోర్డ్లో నీ క్రెడిట్ కార్డు ఉంచాను. నేను తీసుకున్న ఆ ఒక్క డైమండ్ రింగ్ కూడా టేబుల్ మీద పెట్టేశాను. నేనిక నీకు ఏ రకంగానూ భార్యను కాను. నా లాయర్ ద్వారా నీకు విడాకుల నోటీసులు అంతాయి. గుడ్ బాయ్ అని చెప్పి సాయి ముఖం కూడా చూడకుండా తాతయ్య చేయి పట్టుకుని ఆ ఇంటి నుండి గర్వంగా బయటకు నడిచింది. ఆ ఇంటి తలుపులు వెనకాల బల్లున మూసుకున్నాయి. పంజరం పగిలింది. పక్షి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరింది. బయటకు రాగానే చల్లటి గాలి వారిని తాకింది. ఆకాశం కొద్దిగా మేఘావృతమై ఉంది. అమెరికా వీధుల్లో చలికాలం తాలూకు ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఇద్దరు అపార్ట్మెంట్ కిందకొచ్చారు. అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. వెంకట్రామయ్య గారి వయసు రీత్యా ఫ్లైట్ జర్నీ బడలిక వల్ల ఆయన కొద్దిగా అలసిపోయి ఉన్నారు. చిట్టి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? నీకిక్కడ వేరే ఇల్లు ఏమైనా ఉందా అని అడిగారు తాతయ్య. ఉంది తాతయ్య, నాకిక్కడ చాలా పెద్ద బంధమే దొరికింది అంటూ తన ఫోన్ తీసి రాహుల్కి కాల్ చేసింది. లైబ్రరీలో చదువుకున్న రాహుల్ అనుపమ కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో అనుపమ గారు, చెప్పండి అన్నారు. రాహుల్, నేను సాయి ఇంటి నుండి బయటకు వచ్చేసాను. మా తాతయ్య ఇండియా నుండి వచ్చారు. సాయి నాటకం అంతా తాతయ్యకు తెలిసిపోయింది. ఆయనకు నేను నిజం చెప్పేశాను. ఇప్పుడు మేము సాయి అపార్ట్మెంట్ కిందే ఉన్నాము అని ఎంతో ప్రశాంతంగా చెప్పింది అనుపమ. ఆ మాటలు వినగానే రాహుల్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కానీ వెంటనే తేరుకున్నాడు. ఓ మై గాడ్, మీ తాతయ్య గారు వచ్చారా? అసలు ఎలా జరిగింది ఇదంతా? సరే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ లొకేషన్ నాకు వాట్సాప్ చేయండి. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు ఎక్కడికి కదలకండి అని గబగబా పుస్తకాలు సర్దుకొని బయలుదేరారు రాహుల్. సరిగ్గా 10 నిమిషాల్లో రాహుల్ కారు అనుపం వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ ముందు ఆగింది. కారు దిగి వేగంగా వాళ్ళ దగ్గరకు వచ్చారు రాహుల్. అనుపమను పక్కన పెద్ద ఆయన వెంకట్రామయ్య గారిని చూడగానే రాహుల్ ఏమాత్రం ఆలోచించకుండా 2 చేతులు జోడించి నమస్కారం చేసి నేరుగా కిందకు వంగి ఆయన పాదాలకు నమస్కరించాడు. వెంకట్రామయ్య గారు ఉలిక్కిపడ్డారు. అమెరికా లాంటి విదేశాల్లో ఈ తరం యువకుడు ఒక ముసలివాడి కాళ్ళకు నమస్కరించడం ఆయన ఊహించలేదు. ఆయన వెంటనే రాహుల్ భుజాలు పట్టుకుని పైకి లేపి, దీర్ఘాయుష్మాన్ భవ బాబు, ఎవరమ్మాయి బాబు అని అనుపమని అడిగాడు. తాతయ్య, ఇతను రాహుల్, నా యూనివర్సిటీలో సీనియర్. నేను ఇన్ని రోజులు ఆ ఇంట్లో బతికాను అంటే నా చదువుకు, నా ధైర్యానికి పూర్తి అండగా నిలబడింది ఇతని. నేను F1 వీసా తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా సాయం చేశాడు అని పరిచయం చేస్తుంది అనుపమ. ఆ మాటల్లో రాహుల్ పట్ల ఉన్న
కృతజ్ఞత, గౌరవం స్పష్టంగా తెలుస్తున్నాయి. వెంకట్రామయ్య గారు రాహుల్ చేతులు పట్టుకుని, నాయనా, నా మనవరాలికి ఎవర్లేని పరాయి దేశంలో నువ్వన్నలా ఒక దేవుళ్ళ అండగా నిలబడ్డావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాహుల్ వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ, ఆలనకండి తాతగారు, అనుపమ గారు నా స్నేహితురాలు. తన కష్టం వస్తే చూస్తూ ఊరుకోవటం మనిషిగా నా ధర్మం కాదు. తన ప్రతిభ ముందు నా సహాయం చాలా చిన్నది. అయినా ఇక్కడ ఈ చలిలో నిలబడ్డం మంచిది కాదు. ముందు కారెక్కండి, మనం శాంతి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేను ఆంటీకి అప్పటికే ఫోన్ చేశాను అని చెప్పి వారి బ్యాగులు తీసుకుని కారు డిక్కీలో పెట్టాడు. ముగ్గురు కారులో బయలుదేరారు. ప్రయాణంలో వెంకట్రామయ్య గారు రాహుల్ని గమనిస్తున్నారు. రాహుల్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో అద్దంలోంచి అనుపమని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఆ చూపుల్లో ఒక రక్షణ, ఒక గౌరవం ఉన్నాయి. సాయి కళ్ళల్లో కనిపించిన అహంకారం, స్వార్థం రాహుల్ కళ్ళల్లో లేవు. ఒక మనిషి మరొక మనిషిని ఎంత పవిత్రంగా ఆరాధించవచ్చు రాహుల్ కళ్ళు చెబుతున్నాయి. వెంకట్రామయ్య గారికి మనసులో ఏదో తెలియని ప్రశాంత అనిపించింది. తన మనవరాలి చుట్టూ ఇంత మంచి వ్యక్తులున్నందుకు ఆయన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. శాంతి ఆంటీ ఇల్లు చాలా ప్రశాంతంగా, అచ్చమైన భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంది. వాళ్ళు వెళ్ళేసరికి శాంతి ఆంటీ గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తుంది. కారు దిగ్గానే ఆమె వెంకట్రామయ్య గారికి నమస్కరించింది. రండి పెద్దాయన, లోపలికి రండి. అనుపమ, రామ్మ, ఇది మీ సొంత ఇల్లు అనుకొని నిశ్చింతగా ఉండండి అని సాధారణంగా ఆహ్వానించింది. లోపలికి వెళ్ళగానే వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది శాంతి ఆంటీ. ఆ చలికి ఆ వేడి కాఫీ అమృతంలా అనిపించింది వెంకట్రామయ్య గారికి. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. పప్పు, సాంబారు, బంగాళదుంప వేపుడు, అప్పడాలు. అమెరికాలో కూడా అంత రుచికరమైన ఇంటి భోజనం దొరకటం చూసి పెద్దాయన ఆశ్చర్యపోయారు. భోజనం చేస్తూ అనుపమ ఇన్నాళ్ళు తాను పడిన కష్టాన్ని, సాయితో చేసుకున్న డీల్ని, యూనివర్సిటీ ప్రవేశం కోసం రాహుల్ మరియు శాంతి ఆంటీ చేసిన సహాయాన్ని తాతయ్యకు పూసగుచ్చినట్టు వివరించింది. డీన్ ఆఫీస్లో సాయి చేసిన కుట్రను కూడా చెప్పింది. ఆ మాటలు వింటూ ఉంటే వెంకట్రామయ్య గారికి ఒకసారి ఒళ్ళు గుగ్గురు పొడిచింది. మరోసారి తన మనవరాల ధైర్యానికి గర్వంగా అనిపించింది. నా చిట్టి తల్లి ఇంత నరకం అనుభవించిందా? నేను రాకపోయి ఉంటే ఈ కష్టమంతా ఒంటరిగానే భరించేదానివిక తల్లి. ఈ సాయిగాడి సంగతి నేను వదలను. రేపు ఇండియాకు వెళ్ళగానే వాడి తల్లిదండ్రుల బండారం బయట పెడతాను. వాళ్ళ పరువు తీసి రచ్చకీడుస్తాను అని ఆవేశపడ్డారు. అప్పుడు రాహుల్ కల్పించుకుని, తాతగారు, కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సాయి ఇప్పటికీ ఓడిపోయాడు. అనుపమ గారు అతని ఇంట్లో నుండి బయటకు రావటమే అతనికి దక్కిన అతిపెద్ద శిక్ష. ఇక చట్టపరంగా అతనికి ఎలా బుద్ధి చెప్పాలో నేను నా పరిచయం ఉన్న రాయస్ ద్వారా చూసుకుంటాను. మీరిప్పుడు ప్రశాంతంగా ఉండండి. అనుపమ గారు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. అదే మనకు కావాల్సింది అని ఎంతో పరిణితితో చెప్పాడు. రాహుల్ మాటలకు వెంకట్రామయ్య గారు శాంతించారు. భోజనం ముగించుకుని తర్వాత శాంతి ఆంటీ అనుపమ లోపలికి వెళ్ళి సర్దుకుంటుండగా తాతయ్య, రాహుల్ హాల్లో కూర్చుని మాట్లాడుకున్నారు. రాహుల్ బాబు, నీ గురించి నా మనవరాలు చాలా గొప్పగా చెప్పింది. నువ్విక్కడ చదువుకుంటున్నావా అని అడిగారు తాతయ్య. అవును తాతయ్య, నాది హైదరాబాద్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేస్తున్నాను. మాది మధ్యతరగతి కుటుంబమే. మా నాన్నగారు టీచర్. అందుకే కష్టపడి పైకి వచ్చే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. అనుపమ గారిలో ఉన్న పట్టుదల నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆమె భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. మీరు దేనికి చింతించకండి అని వినయంగా బదులిచ్చారు రాహుల్. వెంకట్రామయ్య గారు రాహుల్ చేతులు పట్టుకుని, చూడు బాబు, సాయిగారిని చూసిన తర్వాత మనుషుల మీద, ముఖ్యంగా ఈ కాలం కుర్రాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. కానీ నేను చూశాక మళ్ళీ ఆ నమ్మకం కలుగుతుంది. అనుపమ చాలా సున్నితమైన మనసున్నది, కానీ మొండిది. తనిప్పుడు తీసుకునే నిర్ణయం పెద్దదే అయినా భవిష్యత్తులో ఒంటరిగా ఈ ప్రపంచంతో పోరాటం అంత సులభం కాదు. నా వయసు అయిపోతుంది. నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు. కానీ నా మనవరాలికి తోడుగా, ఒక మంచి స్నేహితుడిగా నువ్వెప్పుడు ఉంటావని నాకు మాట ఇవ్వు బాబు అని ఎంతో ఎమోషనల్గా అడిగాడు. రాహుల్ ఆ పెద్దాయన మాటలకు చలించిపోయాడు.
అతనికి అనుపమ మీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేంది. కానీ ఆమెకున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన ప్రేమను వ్యక్తపరచకూడదని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. తాతగారు, మీకు మాట ఇస్తున్నాను. అనుపమ గారికి నా ప్రాణం ఉన్నంత వరకు ఒక నీడలా అండగా ఉంటాను. ఆమె లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆమె ప్రయాణంలో తోడుగా నడుస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అని ఎంతో దృఢంగా మాటిచ్చారు రాహుల్. ఆ రాత్రి అనుపమ శాంతి ఆంటీ ఇంట్లో తన గదిలో పడుకుంది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ మనసులో ఎలాంటి భయం, ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక యుద్ధం ముగిసి ప్రశాంతత నెలకొన్నట్టు అనిపించింది. రేపటి నుండి ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఉదయం ఆమె కోసం ఎదురు చూస్తుంది. ఎన్నో నెలల తర్వాత ఎలాంటి భయం, అణచివేత లేని స్వేచ్ఛాయుతమైన నిద్ర ఆమెది. వంటగదిలోంచి శాంతి ఆంటీ తయారు చేస్తున్న ఫిల్టర్ కాఫీ సువాసన ఇల్లంతా వ్యాపించింది. తాతయ్య వెంకట్రామయ్య గారు అప్పటికే స్నానం చేసి దేవుడి దండకం చదువుకుంటూ హాల్లో కూర్చుని ఉన్నారు. రాహుల్ కూడా ఉదయాన్నే వచ్చి తాతయ్యతో కబుర్లు చెబుతూ కాఫీ తాగుతున్నాడు. అనుపమ నిద్రలేచి ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వచ్చింది. ఆ ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో భవిష్యత్తుపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ రాహుల్ గారు ఆ నవ్వుతూ పలకరించింది అనుపమ. గుడ్ మార్నింగ్ అనుపమ గారు. ఈరోజు చాలా ఫ్రెష్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అన్నారు రాహుల్ ఆప్యాయంగా. అంతా సంతోషంగా మాట్లాడుకున్న సమయంలో డోర్ బెల్ మోగింది. రాహుల్ వెళ్ళి తలుపు తీశాడు. బయట ఒక కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు. మిసెస్ అనుపమ రామారావు లీగల్ డాక్యుమెంట్ అని ఒక పెద్ద కవర్ను రాహుల్ చేతికిచ్చి సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. లీగల్ డాక్యుమెంట్ అనగానే రాహుల్ కొంచెం అనుమానం వచ్చింది. కవర్ మీద పంపిన వారి అడ్రస్ చూశాడు. అది ఒక అమెరికన్ లాయర్ ఆఫీస్ నుండి వచ్చింది. రాహుల్ ముఖం సీరియస్గా మారడం గమనించిన అనుపమ తాతయ్య కంగారుగా అతని దగ్గరికి వచ్చారు. ఏంటి రాహుల్ బాబు, ఎవరి దగ్గర నుండి వచ్చిందా కవరు అని అడిగారు వెంకట్రామయ్య గారు. సాయి పంపించారు తాతగారు, లీగల్ నోటీస్ అని చెబుతూ ఆ కవర్ను అనుపమ చేతికిచ్చారు రాహుల్. అనుపమ ఆ కవర్ చించి లోపల ఉన్న డాక్యుమెంట్ని చదవడం మొదలుపెట్టింది. చదువుతున్న కొద్దీ ఆ ముఖంలో రంగులు మారుతున్నాయి. కోపం, ఆవేదన, అసహ్యం కలగలిసి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. డాక్యుమెంట్ను టేబుల్ మీద విసిరికొట్టి కూర్చులో కులబడిపోయింది. ఏముందమ్మా అందులో? ఆ రాక్షసుడు మళ్ళీ ఏ కుట్ర పన్నాడు అని ఆందోళనగా అడిగారు తాతయ్య. రాహుల్ ఆ పేపర్లను తీసుకొని చదివాడు. అతని రక్తం సలసల మరిగిపోయింది. పిడికిలి బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. సాయి ఎంతకైనా తెగిస్తాడని నాకు తెలుసు, కానీ ఇంత నీచాంగా దిగజారుతాడని నేను ఊహించలేదు అన్నాడు కోపంగా. అసలు ఏముంది రాహుల్ అందులో అని శాంతి ఆంటీ కూడా కంగారుగా అడిగింది. ఆ నోటీస్లో సాయి ఏమని రాశాడంటే, అనుపమ గారు అతని అనుమతి లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయారని, వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న అతని డబ్బు, ఖరీదైన వస్తువులు, నగలు దొంగిలించారని ఆరోపించాడు. అంతేకాకుండా అనుపమ గారు క్యాంపస్లో ఒక అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆ అబ్బాయి ప్రోద్బలంతోనే తను మానసికంగా హింసించి ఇల్లు విడిచిపెట్టారని, వారం రోజుల్లో అనుపమ గారు తిరిగి వచ్చి క్షమాపణ చెప్పకపోతే దొంగతనం మరియు చీటింగ్ కేసు పెట్టి పోలీసుల ద్వారా ఇండియాకి డీపోర్ట్ చేస్తానని బెదిరించాడు అని మొత్తం సారాంశాన్ని వివరించారు రాహుల్. ఆ మాటలు వినగానే వెంకట్రామయ్య గారికి ఆవేశం కట్టలు తెంచుకుంది. వాడికి ఎంత ధైర్యం రా, నా మనవరాలిని దొంగ అంటాడా? వాడి ఇంట్లోంచి చిన్న పిన్నీస్ కూడా తీసుకోకుండా తన బట్టలు మాత్రమే తెచ్చుకున్న నా తల్లి క్యారెక్టర్ని తప్పబడతాడా? వాడెంత చూస్తాను ఈరోజు. రాహుల్ బాబు, పద, వాడింటికి వెళ్ళి వాడిని పోలీసులకే పట్టిద్దాం అంటూ కర్ర పట్టుకొని లేచారు తాతయ్య. కానీ అనుపమ వెంటనే లేచి తాతయ్యని ఆపింది. ఆమెలో అప్పటి వరకు ఉన్న కోపం ఇప్పుడు ఒక చల్లటి పట్టుదలగా మారింది. వద్దు తాతయ్య, మనం వాడి ఇంటికి వెళ్ళి అరిస్తే వాడు సాధించాలనుకున్నది సాధించినట్లే. వాడు నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, భయపెట్టి నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. ఇది చట్టపరమైన నోటీసు. మనం దీనికి చట్టపరంగానే సమాధానం చెప్పాలి. కత్తులు కర్రలతో కా తాతయ్య, బుద్ధితో, ఆధారాలతో వాడి అహంకారాన్ని బద్దలు కొట్టాలి.
అనేంతో పరిణితితో చెప్పింది. రాహుల్ అనుపమ వైపు ఎంతో గర్వంగా చూశాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అనుపమ గారు. సాయి వేసిన ఎత్తుగడ వాడికే ఉరితాడు కాబోతుంది. వాడు తన పరువు కాపాడుకోవడానికి మన మీద బురద జల్లాలని చూశాడు. కానీ వాడు అసలు బండారం మొత్తం ఆధారాలతో సహా మన దగ్గర ఉందన్న విషయం మర్చిపోయాడు. ఇప్పుడే నేను నా పరిచయం ఉన్న బెస్ట్ ఫ్యామిలీ అండ్ ఇమ్మిగ్రేషన్ లాయర్ మిస్టర్ శర్మ గారికి కాల్ చేస్తాను. సాయికి వాడి భాషలోని సమాధానం చెబుతాం అని రాహుల్ వెంటనే లాయర్ కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం అనుపమ, రాహుల్, వెంకట్రామయ్య గారు కలిసి మిస్టర్ శర్మ ఆఫీస్కి వెళ్లారు. శర్మ గారు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో స్థిరపడిన అనుభవజ్ఞుడైన లాయర్. రాహుల్ ముందుగానే జరిగిన విషయం అంతా ఆయనకు క్లుప్తంగా చెప్పాడు. ఆఫీస్లో కూర్చున్న తర్వాత అనుపమ సాయి ఇంట్లో తాను చూసిన ఎమిలీ ఫోటోలు, వాళ్ళిద్దరి ఉంగరాల మార్పిడి ఫోటో, వాళ్ళ యూనివర్సిటీ ఫోటో మరియు తన సొంత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ లాయర్ శర్మ గారి ముందు పెట్టింది. నేను సాయి ఇంటి నుండి ₹1 కూడా తీసుకురాలేదు. ఇవి నా స్టైఫెన్తో నడుస్తున్న నా బ్యాంక్ అకౌంట్ వివరాలు. ఇక నా క్యారెక్టర్ గురించి అతను చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అసలు నిజం ఏమిటంటే అతను నన్ను ఇండియాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికి అతనికి ఎమిలీ అనే అమెరికన్ అమ్మాయితో ఇక్కడ వివాహం జరిగింది. నా తల్లిదండ్రులను మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అనేంత స్పష్టంగా వివరించింది అనుపమ. ఆ ఆధారాలు చూసిన లాయర్ శర్మ గారు నవ్వారు. మిసెస్ అనుపమ, సాయి చాలా పెద్ద తప్పు చేశాడు. అమెరికన్ చట్టాల ప్రకారం మొదటి వివాహాన్ని దాచిపెట్టి లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం అనేది చాలా పెద్ద నేరం. అంతేకాకుండా కేవలం వీసా కోసమో లేదా కుటుంబ సభ్యులను నమ్మించటానికో ఒక విదేశీ అమ్మాయిని మోసం చేయటం ఫెడరల్ క్రైమ్ కిందకు వస్తుంది. అతను పంపిన ఈ నోటీసు కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి వేసిన ఒక డమ్మీ నోటీస్ మాత్రమే. వాడికి నిజంగా కేసు పెట్టే ధైర్యం లేదు. ఇప్పుడు మనం రివర్స్లో వాడికి ఒక లీగల్ నోటీస్ పంపుదాం. అందులో మనం డైవర్స్ కోరుతున్నామని, వాడి మోసాన్ని బయట పెడతామని, వాడు పంపిన దొంగ నోటీస్ను విత్డ్రా చేసుకోకపోతే వాడిని నేరుగా జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ నేను డ్రాఫ్ట్ చేస్తాను అని భరోసా ఇచ్చారు శర్మ గారు. అనుపమకు ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. న్యాయం తన వైపు ఉందన్న ధైర్యం ఆమెను మరింత బలంగా మార్చింది. శర్మగారు వెంటనే సాయికి ఒక కౌంటర్ లీగల్ నోటీస్ పంపారు. అంతేకాకుండా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సాయిని తన ఆఫీస్కి రమ్మని, లేదంటే పోలీసులకు ఆధారాలు ఇస్తానని ఒక స్ట్రాంగ్ ఈమెయిల్ కూడా పంపాడు. మరోవైపు ఇంట్లో సాయి పరిస్థితి దారుణంగా ఉంది. ఎమిలీ వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. తన అబద్ధాలు, మోసాలు తెలుసుకున్న ఎమిలీ వాడి మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు. ఇల్లు ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. అదే సమయంలో లాయర్ శర్మ నుండి వచ్చిన ఈమెయిల్ మరియు లీగల్ నోటీస్ చూసి సాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అయింది. అనుపం భయపడి తిరిగి వచ్చేస్తుందని వాడు అనుకున్నాడు. కానీ ఆమె ఇంత పకడ్బందీగా ఆధారాలతో లాయర్ను ఆశ్రయిస్తుందని వాడు ఊహించలేదు. బిగామి కేసు ఫైల్ అయితే తన ఉద్యోగం ఊడుతుందని, జైలు శిక్ష తప్పదని వాడికి అర్థమైపోయింది. మరుసటి రోజు ఉదయం లాయర్ శర్మ ఆఫీస్లో అనుపమ, రాహుల్, వెంకట్రామయ్య గారు కూర్చుని ఉన్నారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు తలుపు తీసుకొని సాయి లోపలికి వచ్చాడు. వాడి ముఖంలో అహంకారం లేదు, భయం మరియు ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అనుపమను తన కాలి కింద చెప్పులా చూసిన సాయి ఇప్పుడు ఆమె కళ్ళల్లో కనీసం సూటిగా చూడలేకపోతున్నాడు. లాయర్ శర్మ గారు సాయి వైపు తీక్షణంగా చూస్తూ, మిస్టర్ సాయి, కూర్చోండి. మీరు పంపిన నోటీస్ చూశాను. చాలా అద్భుతమైన కల్పిత కథ రాశాను. కానీ నా దగ్గర ఉన్నవి కథలు కావు, పక్కా ఆధారాలు అంటూ వాడి ముందు ఎమిలీతో దిగిన ఫోటోలు, వాడి అబద్ధ పెళ్లికి సంబంధించిన పబ్లిక్ రికార్డ్స్ టేబుల్ మీద వేశాడు. సాయి ఆ పేపర్లను చూసి వణికిపోయాడు. గొంతు పెగిల్చుకుని, సార్, అది ప్లీజ్ నా కెరియర్ నాశనం చేయకండి. నేను ఆ నోటీస్ను విత్డ్రా చేసుకుంటాను. మీకేం కావాలంటే అది చేస్తాను అని బతిమలాడడం మొదలుపెట్టాడు. లాయర్ లేచి సాయి దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో మండుతున్న కోపం సాయిని దహించి వేస్తున్నట్టు ఉంది. నీకు ఎంత ధైర్యం సాయి,
అనుపమ గారి క్యారెక్టర్ని శంకిస్తున్న ఆమె మీద నిందలు వేస్తావా? ఆమె దొంగతనం చేస్తుందని అంటావా? నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఆమె ఆశలతో ఆడుకుని పైగా ఆమెను దోషిగా నిలబెట్టాలని చూశావు. నేను జైలుకు పంపిస్తేనే నా మనసుకు శాంతి కలుగుతుంది. కానీ అనుపమ గారిని ఇలాంటి రాక్షసుడితో కోర్టు చుట్టూ తిరిగి తన సమయాన్ని, తన చదువును వృధా చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాం అన్నారు రాహుల్ కఠినంగా. సాయి చేతులు పట్టుకుని, ఏదైనా పర్లేదు రాహుల్, నేను కోర్టుకు రాను. మీరు అడిగిన పేపర్ల మీద సంతకం పెడతాను. అనుపమకి నేను విడాకులు ఇచ్చేస్తాను అన్నారు తలదించుకుని. అనుపమ నెమ్మదిగా ముందుకొచ్చింది. ఆమె చూపులు ఒక రాణిలా హుందాగా ఉన్నాయి. విడాకులు కాదు సాయి, వివాహ రద్దు. ఎందుకంటే నువ్వు ఎమిలీని అప్పటికే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాతో నీకు జరిగిన పెళ్లికి చట్టబద్ధత లేదు. ఆ పెళ్లి ఒక మోసం. అందుకే నాకు డైవర్స్ వద్దు, అన్నల్మెంట్ కావాలి. నా జీవితంలో నీ పేరు కానీ నీ జ్ఞాపకం కానీ ఏ కోశాన ఉండకూడదు. ఈ అన్నల్మెంట్ పేపర్స్ మీద ఎటువంటి షరతు లేకుండా నువ్వు సంతకం చేయాలి. అంతేకాదు, నేను అమెరికాలో అడుగుపెట్టిన నాటి నుండి నువ్వు నాకు పెట్టిన మానసిక శోభకు, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు నా స్టూడెంట్ వీసాకి ఎటువంటి ఆటంకం కలిగించని ఈ కాగితం మీద రాసివ్వాలి. ఒకవేళ నువ్వు భవిష్యత్తులో నా దరిదాపుల్లోకి వచ్చినా లేదా ఇండియాలో నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా ఈ ఆధారాలని నేను పోలీసులకు అప్పగిస్తాను అని పదునైన కత్తిలాంటి మాటలతో వాడికి బుద్ధి చెప్పింది. సాయికి వేరే దారి లేకపోయింది. వాడు తన ఓటమిని పూర్తిగా అంగీకరించాడు. లాయర్ శర్మగారు సిద్ధం చేసిన వివాహ రద్దు పత్రాల మీద మరియు ఒప్పంద పత్రాల మీద వణుకుతున్న చేతులతో సంతకం చేశాడు. వాడి చేత్తోటే వాడి అహంకారానికి సమాధి కట్టుకున్నాడు. సంతకం చేసిన తర్వాత ఎవరి ముఖం చూడకుండా తలదించుకున్న ఆఫీసులోంచి చీకట్లోకి జారిపోయే పురుగులా వెళ్ళిపోయాడు సాయి. సాయి వెళ్ళిపోగానే గదిలో ఒక ప్రశాంతత వాతావరణం నెలకొంది. వెంకట్రామయ్య గారు ఆనందంతో తన మనవరాల్ని హత్తుకున్నారు. గెలిచావు తల్లి, నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నావు. ఈరోజు నాకెంతో గర్వంగా ఉంది అన్నారు ఆనంద బాష్పాలతో. రాహుల్కు నవ్వుతూ, కంగ్రాట్స్ అనుపమ గారు, ఆ చీకటి అధ్యాయం మీ జీవితం నుండి శాశ్వతంగా చెరిగిపోయింది. ఇక మీ ముందున్నది కేవలం విజయాలు మాత్రమే అని ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అనుపమ రాహుల్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఈ యుద్ధంలో తను ఒంటరి కాదని, రాహుల్ అండ తనకెంతో బలాన్ని ఇచ్చిందని ఆ మనసుకు తెలుసు. అమెరికాలో అనుపమ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావటంతో వెంకట్రామయ్య గారు ఇక ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తనకు వయసు మీద పడ్డం, ఇండియాలో కూతురు అల్లుడు ఎదురు చూస్తూ ఉండటం వల్ల ఆయన ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికే సమయం వచ్చింది. అనుపమ, రాహుల్, శాంతి ఆంటీ ముగ్గురు తాతయ్యని సాగనంపడానికి వచ్చారు. వెంకట్రామయ్య గారు అనుపమ తలని మిరి, తల్లి, నువ్వు పడ్డ కష్టాలన్నీ మంచులా కరిగిపోయాయి. ఇప్పుడు నీ దృష్టి అంతా నీ చదువు మీదే ఉండాలి. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటావని. నువ్వు చదువు ముగించుకొని ఒక మంచి ఉద్యోగంతో ఇండియాలో అడుగుపెట్టే రోజు కోసం ఈ తాతయ్య కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటాడు. ధైర్యంగా ఉండు అని దీవించారు. తర్వాత రాహుల్ దగ్గరికి వెళ్ళి వాడి చేతులు పట్టుకుని, బాబు రాహుల్, నీకు నేను అప్పగించడానికి ఆస్తులేమీ లేవు. నా ప్రాణమైన నా మనవరాల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. దానికి ఎప్పుడు అండగా ఉండు నాయనా. మీ ఇద్దరి స్నేహం ఎప్పటికిలాగే పవిత్రంగా వర్ధిల్లాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. రాహుల్ తాతయ్య మాటలకు ఎంత ఉద్వేగానికి లోనయ్యాడు. అనుపమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాతయ్య విమానం ఎక్కిన తర్వాత అనుపమ రాహుల్ కారులో తిరిగి యూనివర్సిటీ క్యాంపస్కి బయలుదేరింది. ఇప్పుడు ఆ మనసులో ఎలాంటి భారం లేదు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఆమెను వెంటాడడం లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే కూతురి సీతామహాలక్ష్మి, అల్లూరు రామారావు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రిని చూడగానే సీతామహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది. నాన్నగారు ఎలా ఉన్నారు? అమెరికాలో మన అనుపమ ఎలా ఉంది? అల్లుడు గారు మిమ్మల్ని బాగా చూసుకున్నారా అని ఎన్నో ప్రశ్నలు అడిగింది అమాయకంగా. వెంకట్రామయ్య గారి ముఖం సీరియస్గా మారింది. అనుపమ చాలా అద్భుతంగా ఉంది సీత. దాని భవిష్యత్తుకిక ఎలాంటి డోకా లేదు.
కానీ ఆ అమెరికా మహారాజు సాయిబాబు ఉన్నాడు చూసావా, వాడి సంగతి మనం వెంటనే తేల్చాలి. రామా, కారు నేరుగా వాళ్ళ ఇంటికి పోనివ్వు. నా మనవరాలికి జరిగిన అన్యాయానికి ఈరోజు వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరగాల్సిందే అని గంభీరంగా చెప్పారు తాతయ్య. రామారావు సీతామహాలక్ష్మిలకు ఏమీ అర్థం కాలేదు. కాని తండ్రి మాట కాదనలేక కారును సాయి తల్లిదండ్రులు ఉండే ఖరీదైన ఇంటివైపు పోనిచ్చారు. సాయి తండ్రి విశ్వనాథం, తల్లి కమల తమ కొడుకు అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తాము ఎంతో గొప్పవాళ్ళమని చుట్టుపక్కల అందరికీ గొప్పలు చెప్పుకుంటూ గర్వంగా జీవించే రకం. వాళ్ళ ఇంట్లోకి వెంకట్రామయ్య గారు, రామారావు, సీతామహాలక్ష్మి ఆవేశంగా అడుగుపెట్టారు. వాళ్ళని చూడగానే విశ్వనాథం చిరునవ్వు నటిస్తూ, రండి వియంకుడి గారు, ఏంటి అకస్మాత్తుగా వచ్చారు? అమెరికాలో మన పిల్లలు కులాసగా ఉన్నారా అని అడిగాడు. వెంకట్రామయ్య గారు సోఫాలో కూర్చోకుండా నిలబడి వాళ్ళని నిలదీశారు. పిల్లలు కులాసగానే ఉన్నారు విశ్వనాథం గారు, కానీ మీ కొడుకు ఆడుతున్న నాటకం కులాసగా బట్టబయలైంది. వాడు అమెరికాలో మహారాజు కాదు, ఒక పచ్చి మోసగాడు. అమెరికా వెళ్లే మోజులో మీ పరువు కోసం ఇక్కడ నా బంగారు తల్లి గొంతు కోసి అప్పటికి అక్కడ ఎమిలీ అనే అమెరికన్ అమ్మాయితో కాపురం చేస్తున్న మీ కొడుకు బండారం నాకు తెలిసిపోయింది అంటూ సాయి ఎమిలీల ఫోటోలను, వాళ్ళ యూనివర్సిటీ ఫోటోలను తీసి టీపాయ్ మీద విసిరికొట్టారు. ఆ ఫోటోలు చూడగానే విశ్వనాథం కమల ముఖాలు పాలిపోయాయి. వాళ్ళ అబద్ధాల కోట కూలిపోయింది. నిజానికి తమ కొడుకు అమెరికన్ అమ్మాయితో ఉన్నాడన్న విషయం వాళ్ళకు ముందే తెలుసు. కానీ సమాజం పరువు కోసం, బంధువుల ముందు గొప్ప కోసం ఆ నిజాన్ని దాచి అనుపమ జీవితాన్ని బలి చేశారు. ఏంటి మాట్లాడరు? మీ కొడుకు చేసిన మోసం మీకు ముందే తెలుసు కదా. ఒక పసిపిల్ల జీవితాన్ని నాశనం చేసి మీరు సమాజంలో గొప్పగా బతుకుదామనుకున్నారా? దేవుడు మీకు తగిన శాస్తి చేశాడు. నా మనవరాలు వాడి ముఖం మీద కార్డు విసిరికొట్టి చట్టబద్ధంగా వాడితో వివాహాన్ని రద్దు చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడింది. మీ కొడుకు ఒక ఫ్రాడ్ అని అమెరికా కోర్టు కూడా తెలిసిపోయింది. వాడి భవిష్యత్తులో ఏ రోజు జైలుకు వెళ్తాడో వాడికే తెలియదు. ఇక మీదట మీ కొడుకు నీడ కూడా నా కుటుంబం మీద పడకూడదు. ఈ నిజం నేను సమాజంలో బజార్న పెట్టకుండా ఉండాలంటే నా మనవరాలి పేరు మీ నోటి నుండి ఇంకెప్పుడు రాకూడదు అని కడిగి పరేశారు వెంకట్రామయ్య గారు. రామారావు సీతామహాలక్ష్మి ఈ నిజాలు విని గుండెలు పగిలేలా ఏడ్చారు. తమ కూతురింత నరకం అనుభవించిందా అని వాళ్ళు తల్లడిల్లిపోయారు. కానీ ఆమె తన్ను తను కాపాడుకుని గొప్పగా నిలబడిందన్న విషయం వాళ్ళకు కొండంత ఊరటనిచ్చింది. విశ్వనాథం దంపతులు తలదించుకుని అవమానంతో కుంచించకపోయారు. వాళ్ళ గర్వం, వాళ్ళ పరువు అన్ని ఆ క్షణంలో మట్టిలో కలిసిపోయాయి. వెంకట్రామయ్య గారు తన కూతురు అల్లుని తీసుకుని గర్వంగా ఆ ఇంటి నుండి బయటకు వచ్చారు. ఇక అనుపమ కుటుంబానికి సాయితో ఉన్న అన్ని బంధాలు శాశ్వతంగా తెగిపోయాయి. ఇప్పుడు కథ మళ్ళీ అమెరికాకు మారుతుంది. కాలచక్రం వేగంగా తిరిగింది. అమెరికాలో అనుపమ జీవితం ఇప్పుడు పూర్తిగా చదువు కెరియర్ చుట్టూనే తిరుగుతుంది. రాహుల్ ఆమెకు ఒక నిజమైన స్నేహితుడిగా అండగా ప్రతి అడుగులో తోడున్నాడు. సాయి పీడ వదిలిపోయిన తర్వాత అనుపమ తన మాస్టర్స్ డిగ్రీని అద్భుతమైన మార్కులతో పూర్తి చేసే దిశగా దూసుకుపోతుంది. ప్రొఫెసర్ రీచర్డ్ ఆధ్వర్యంలో ఆమె చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీలు అనుపమని ఇంటర్వ్యూ చేయడానికి క్యూలో నిలబడ్డారు. ఒకప్పుడు అమెరికా అంటే భయపడిన ఆడపిల్ల ఇప్పుడు ఆ దేశపు కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేయడానికి సిద్ధమైంది. మరోవైపు రాహుల్ పిహెచ్డి పూర్తి కావస్తుంది. ఇద్దరి ప్రయాణం ఒకే గమ్యం వైపు ఒకే దారిలో సాగుతుంది. సాయి జీవితం మాత్రం చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎమిలీ వాడిని వదిలేయటం, కంపెనీలో వాడి మోసాలు బయటపడి ఉద్యోగం పోవటం, విదేశాల్లో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో వాడు మిగిలిపోవడం జరిగింది. గడిచిన 2 సంవత్సరాల అనుపమ తన మాస్టర్ చదువులో అద్భుతం ప్రతిభ కనబరిచింది. ప్రొఫెసర్ రీచర్డ్ పర్యవేక్షణలో ఆమె చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ రీసెర్చ్ ప్రాజెక్టుకు యూనివర్సిటీలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఆమె సమర్పించిన రీసెర్చ్ పేపర్లు ప్రముఖ సైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. ఒకప్పుడు అమెరికా అంటే కేవలం ఒక వ్యామోహమని భావించిన
ఆ పల్లెటూరి ఆడపిల్ల ఇప్పుడు అదే అమెరికా గడ్డ మీద తన మేధస్సుతో ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం ఆమెకు నీడల తోడుగా నిలిచారు రాహుల్. అనుపమ ఆన్లైన్ క్లాస్ వింటున్నప్పుడు, ల్యాబ్లో కోడింగ్ చేస్తూ రాత్రులు నిద్రపోకుండా కష్టపడుతున్నప్పుడు రాహుల్ ఆమెకు ఎంతో అండగా ఉండేవాడు. తనకెంతో బిజీగా ఉండే పిహెచ్డి వర్క్ ఉన్నప్పటికీ అనుపమకు చిన్న సందేహం వచ్చినా వెంటనే క్లియర్ చేసేవాడు. ఆమెకు భోజనం చేయటం గుర్తులేనప్పుడు క్యారేజ్ తీసుకువచ్చి మరీ తినిపించేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం మాటలకు అందంది. ఆ బంధంలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం పవిత్రమైన ఆప్యాయత, గౌరవం మాత్రమే ఉన్నాయి. అనుపమ మనసులో రాహుల్ స్థానం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. సాయి వల్ల మగవాళ్ళందరి మీద ఆమెకు అసహ్యం కలగాల్సి ఉన్న రాహుల్ చూపించిన స్వచ్ఛమైన ప్రేమ, అతను ప్రవర్తించిన తీరు ఆ మనసులో ఉన్న గాయాలను పూర్తిగా మాన్పేశాయి. కానీ గతం నేర్పిన గుణపాఠం వల్ల ఆమె తన మనసులోని భావాలను బయటపెట్టడానికి కొంచెం సమయం తీసుకుంది. రాహుల్ కూడా ఎప్పుడు తన హద్దులు దాటలేదు. ఆమె చదువు పూర్తయి ఆమెకు ఒక గుర్తింపు వచ్చే వరకు తన ప్రేమను వ్యక్తపరచకూడదని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఒకవైపు అనుపమ జీవితం కాంతివంతంగా వెలిగిపోతూ ఉంటే, మరోవైపు ఇతరుల జీవితాలను నాశనం చేయాలని చూసిన సాయి జీవితం అంధకారంలో కూరుకుపోయింది. అనుపమతో వివాహరం జరిగిన తర్వాత సాయి బండారం అతని కంపెనీలో కూడా మెల్లగా బయటపడింది. ఎమిలీ వాడిని వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా వాడి మీద మోసం కేసు పెట్టింది. ఆ కేసుల వల్ల, పోలీసుల ఎంక్వైరీ వల్ల సాయి ఉద్యోగం ఊడిపోయింది. అమెరికాలో ఉండడానికి సరైన వీసా స్టేటస్ లేకపోవడంతో వాడు అక్రమ వలసదారిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు అనుపమను రోడ్డున పడేస్తానని బెదిరించిన సాయి ఇప్పుడు తన దిక్కుతోచని స్థితిలో ఒక చిన్న అద్దె గదిలో తలదాచుకున్నాడు. వాడికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇండియాలో ఉన్న వాడి తల్లిదండ్రుల పరువు వెంకట్రామయ్య గారి వల్ల అప్పటికే బజారున పడింది. వారు కూడా కొడుకు చేసిన నీచమైన పనికి సమాజంలో తలెత్తుకోలేక ముఖం చాటేశారు. ఒక ఆడపిల్ల కన్నీరు ఏ సామ్రాజ్యానైనా కూల్చివేస్తుందనడానికి సాయి దయనీయమైన పరిస్థితి ఒక సజీవ సాక్ష్యం. తన స్వార్థం కోసం అబద్ధాల పునాది మీద కట్టిన వాడి కలల కోట ఇప్పుడు పేక మేడలా కూలిపోయింది. చివరికి అనుపమ మాస్టర్ డిగ్రీ పూర్తయింది. ఆ వార్త వినగానే ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తమ కూతురు తిరిగి వస్తుందని, అది కూడా ఓ గొప్ప విజేతగా వస్తుందని తెలిసి వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. గ్రాడ్యుయేషన్ వేడుక ముగిసిన తర్వాత ఆ రోజు సాయంత్రం రాహుల్ అనుపమను ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అది క్యాంపస్ వెనక ఉన్న ఒక అందమైన పార్క్. మధ్యలో ఒక చిన్న సరస్సు, చుట్టూ పచ్చడి చెట్లు. సూర్యాస్తమయం అవుతున్న సమయం. ఆకాశం ఎర్రగా బంగారు రంగులో మెరుస్తుంది. చల్లటి గాలి వేస్తుంది. అదే పార్క్లో ఒకప్పుడు అనుపమ సాయి గురించిన నిజం రాహుల్కి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. ఈరోజు అదే పార్క్లో ఆమె ఒక విజేతగా నిలబడి ఉంది. ఇద్దరు ఆ సరస్సు ఒడ్డున ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య కాసేపు ప్రశాంతమైన నిశ్శబ్దం. రాహుల్ అనుపమ వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఎంతో లోతైన ప్రేమ, ఒక ఆరాధన భావం ఉన్నాయి. అనుపమ అని నెమ్మదిగా పిలిచారు రాహుల్. చెప్పండి రాహుల్ అని అతని వైపు చూసింది అనుపమ. ఆమె గుండె వేగం కొద్దిగా పెరిగింది. అతను ఏం చెప్పబోతున్నాడో ఆ మనసుకు ముందే తెలుసు. రాహుల్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనుపమ, నువ్వు ఈ క్యాంపస్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు పడిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ నాకు తెలుసు. ఒక సాధారణ ఆడపిల్ల ఆ స్థానంలో ఉంటే ఎప్పుడో కుప్పగొలిపోయేది. కానీ నువ్వు నిలబడ్డావు. ఒక ఫినిక్స్ పక్షిలా బూడిదలోంచి పైకి లేచావు. నీ ధైర్యం, నీ నిజాయితీ, నీలోని ఆ పల్లెటూరి స్వచ్ఛత నన్ను కట్టిపడేశాయి. నువ్వు ఒకప్పుడు మోసపోయావు. ఒకరి స్వార్థానికి బలయ్యావు. ఆ చేదు అనుభవం తర్వాత ఒక మగాడి నమ్మకం నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ నేను నీ గతానికి కాదు, నీ ధైర్యానికి నమస్కరిస్తున్నాను. నీ స్నేహితుడిగా ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను. కానీ ఇప్పుడు నా జీవితాంతం నీకు తోడుగా, నీ నీడలా, నీ భర్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద పన్నివ్వను అనుపమ. విల్ యు మ్యారీ మీ? నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఎంతో భావోద్వేగంగా, హృదయపూర్వకంగా తన ప్రేమను వ్యక్తపరిచారు రాహుల్.
ఆ మాటలు వింటూ ఉంటే అనుపమ మనసు ఆనందంతో గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. ఒక ఆడపిల్లకు జీవితంలో కావాల్సింది కోట్లు, ఆస్తులు, అమెరికా మహారాజులు కాదు. తనను అర్థం చేసుకుని తన ఆత్మగౌరవాన్ని గౌరవించే ఒక స్వచ్ఛమైన మనసున్న తోడు. ఆ తోడు రాహుల్ రూపంలో తన కళ్ళ ముందు నిలబడి తన ప్రేమను వేడుకుంటున్నాడు. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. రాహుల్, నా జీవితంలోకి ఒక తుఫాన్ల కష్టాలు వచ్చినప్పుడు ఒక చల్లటి చిరుగాళ్ళ నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నా భవిష్యత్తుకు పునాది వేశావు. నా కన్నీళ్లను తుడిచావు. నా గతంలో జరిగిన మోసం వల్ల నా గుండె రాయైపోయిందనుకున్నాను. కానీ నీ ప్రేమ ఆ రాయిని కరిగించి ఒక అందమైన శిల్పంలా మార్చింది. నా జీవితం మీద నాకంటే నీకు ఎక్కువ హక్కు ఉంది రాహుల్. ఐ లవ్ యూ టూ అని నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని రాహుల్ భుజంపై తలవాల్చింది అనుపమ. రాహుల్ ఆనందంతో ఆమెను హత్తుకున్నాడు. ఆ చల్లటి సాయంత్రం వేళ ఆ సరస్సు సాక్షిగా రెండు స్వచ్ఛమైన మనసులు ఏకమయ్యాయి. గతం తాలూకు గాయాలన్నీ ఆ క్షణంలో శాశ్వతంగా మానిపోయాయి. కొద్ది రోజుల తర్వాత అనుపమ, రాహుల్ తమ వస్తువులని సర్దుకొని శాంతి ఆంటీ ఆశీర్వాదాలు తీసుకుని ఇండియాకి బయలుదేరారు. అమెరికానే ఒక మాయ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు అనుపమ మనసులో ఎన్నో భయాలు, ఉత్కంఠ. కానీ ఇప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఒక విజేతగా, ఒక గొప్ప కెరియర్తో, తన ప్రాణంగా ప్రేమించే జీవిత భాగస్వామితో వెళ్తుంది. విమానం గాల్లోకి ఎగురుతూ ఉంటే కింద కనిపిస్తున్న అమెరికా నగరాలను చూసి ఆ మనసులో ఒకటే అనిపించింది. నువ్వు నాకు ఎన్నో కష్టాలిచ్చావు, కానీ అంతకంటే గొప్ప జీవిత పాఠాలు నేర్పావు. గుడ్ బై అమెరికా. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగానే బయట వెంకట్రామయ్య గారు, రామారావు, సీతామహాలక్ష్మి పూలదండలతో ఎదురు చూస్తున్నారు. అనుపమను చూడగానే సీతామహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నా చిట్టి తల్లి, ఎంత చిక్కిపోయావేం, మళ్ళీ మా కంటికి కనిపించావు, మాకు ఆ దేవుడిచ్చిన వరం నువ్వు అంటూ ముద్దులతో ముంచెత్తింది. రామారావు తన కూతురిని చూసి గర్వంగా మురిసిపోయాడు. ఇక వెంకట్రామయ్య గారైతే తన చేతికర్రను పక్కన పడేసి రెండు చేతులు చాచి అనుపమను హత్తుకున్నాడు. తాతయ్య, వచ్చేసాను. నీ చిట్టి తల్లి నువ్వు గర్వపడేలా సాధించి మరి నీ ముందు నిలబడింది అంది అనుపమ కళ్ళు తుడుచుకుంటూ. నాకు తెలుసురా తల్లి, నా రక్తం ఎన్నటికీ ఓడిపోదు. నీ విషయం మన పల్లెటూరు ఆడపిల్లలందరికీ ఒక ఆదర్శం. ఇక నిన్ను ఎక్కడికి పంపించను, నా కళ్ళ ముందే ఉంచుకుంటాను అంటూ రాహుల్ వైపు చూశారు తాతయ్య. రాహుల్ ముందుకొచ్చి తాతయ్య పాదాలకు నమస్కరించాడు. లే బాబు రాహుల్, నువ్వు నా మనవరాలి పాలిట దేవుడివి. నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. రండి ఇంటికి వెళ్దాం అని అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరారు. కొద్ది రోజుల పాటు అనుపమ ఇంటి వాతావరణం పండగలా మారింది. బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి అనుపమను అభినందిస్తున్నారు. అమెరికాలోని టాప్ కంపెనీలో పెద్ద ఉద్యోగం తెచ్చుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సాయి ఆమెను మోసం చేశారని చాటుగా మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడు ఆమె ధైర్యాన్ని, సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తున్నారు. సమాజం ఎప్పుడు గెలిచిన వాళ్ళ వైపే నిలబడుతుందన్నది జగమెరిగిన సత్యం. అనుపమ, రాహుల్ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. రాహుల్ తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లోనే ఉండటంతో రామారావు, వెంకటరామయ్య గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. రాహుల్ ఒక గొప్ప విద్యావంతుడు, పైగా తమ కూతుర్ని ప్రాణంగా ప్రేమించేవాడు అని తెలుసుకుని అనుపమ కుటుంబం ఎంతో సంతోషించింది. రాహుల్ తల్లిదండ్రులు కూడా అనుపమ సంస్కారం, ఆమె ధైర్యం చూసి మురిసిపోయారు. ఇలాంటి లాంఛనాలు, కట్న కానుకలు లేకుండా కేవలం రెండు మనసుల కలయికగా ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. వెంకటరామయ్య గారి కోరిక మేరకు వివాహం వాళ్ళ సొంత పల్లెటూరులో అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిపించాలని నిశ్చయించారు. పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, పారే గోదావరి నదికి సమీపంలో ఉన్న వాళ్ళ పల్లెటూరు పెళ్లి సందడితో కలకలాడుతుంది. పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, పారే గోదావరి నదికి సమీపంలో ఉన్న వాళ్ళ పల్లెటూరి పెళ్లి సందడితో కలకలాడుతుంది. పందిళ్ళు వేశారు, మామిడాకులు తోరణాలు కట్టారు, సన్నాయి మేళం ఊరంతా మారుమోగుతుంది. పెళ్లికి ముందు రోజు జరిగిన హల్దీ మరియు మెహందీ వేడుకల్లో అనుపమ ఎంతో సంతోషంగా పాల్గొంది. ఆ ముఖంలో ఒక అద్భుతమైన కళ ఉట్టిపడుతుంది.
సీతామహాలక్ష్మి తన కూతురికి స్వయంగా పసుపు రాస్తూ మురిసిపోయింది. రాహుల్ కూడా అచ్చమైన తెలుగబ్బాయిలా పట్టుపంచ కట్టుకుని ఆ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇద్దరి కళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ, గౌరవం అందరినీ ఆకట్టుకున్నాయి. చివరికి ఆ శుభముహూర్తం రాని వచ్చింది. పెళ్లి మండపం రకరకాల పూలతో సగర్వంగా సుందరంగా ముస్తాబైంది. బంధుమిత్రులందరూ వేదిక ముందు ఆసీనులై ఉన్నారు. పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య రాహుల్ పెళ్లికొడుగ్గా మండపంలో కూర్చుని ఉన్నాడు. సరిగ్గా ముహూర్త సమయానికి అనుపమను పెళ్లికూతురుగా ముస్తాబు చేసి తీసుకువచ్చారు. ఎర్రటి కాంజీవరం పట్టుచీర, మెడలో సాంప్రదాయ ఆభరణాలు, తలలో మెల్లపూలు, నుదుట కలకల్లాడే కుంకుమ బొట్టుతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా నడిచి వస్తుంది ఆ అందమైన ఆడపిల్ల అనుపమ. ఆమెను చూడగానే రాహుల్ కళ్ళు చెమర్చాయి. తన సొంతం కాబోతుందన్న ఆనందం అతని మనసును పులకరింపచేసింది. తాతయ్య వెంకట్రామయ్య గారు దగ్గరుండి కన్యాదానం చేశారు. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు ఆనందపు జలపాతంలో ప్రవహిస్తున్నాయి. ఒకప్పుడు తన నిర్ణయం కాదని వేరే పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత బాధపడ్డారు. ఈరోజు సరైన వాడి చేతిలో తన మనవరాలు చేయి పెడుతున్నందుకు అంతకంటే 100 రెట్లు సంతోషపడ్డారు. మంగళం భవన్ కౌసల్య అంటూ వేద పండితులు మంత్రాలు చదువుతూ ఉండగా సన్నాయి మేళం హోరులో రాహుల్ అనుపమ మెల్లి 3 ముళ్ళు వేశాడు. ఈ 3 ముళ్ళు కేవలం దారం కాదనుపమ, నీకు నా ప్రాణానికున్న బంధం, నీ ఆత్మగౌరవానికి నేనిచ్చే రక్ష అని రాహుల్ మనసులో అనుకున్నాడు. జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్నప్పుడు ఒకరినొకరు చూసుకున్న ఆ చూపుల్లో జీవితకాలం పాటు కలిసుండాలన్న ప్రమాణం దాగి ఉంది. 7 అడుగులు నడుస్తున్నప్పుడు అనుపమ మనసులో ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయి. ఒకప్పుడు అమెరికా మోజులో పడి అబద్ధాల పునాది మీద 7 అడుగులు నడిచి నరకం అనుభవించింది. కానీ ఇప్పుడు తన గుండెల్లో పెట్టుకుని చూసుకునే రాహుల్తో నడుస్తున్న ఈ 7 అడుగులు ఆమెకు స్వర్గానికి దారిలా అనిపించాయి. పవిత్రమైన అగ్నిసాక్షిగా పెద్దల ఆశీస్సులతో అనుపమ రాహుల వివాహం అంగరంగ వైభవంగా అత్యంత సంతోషంగా ముగిసింది. పెళ్లి తర్వాత అనుపమ రాహుల్ పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాతయ్య పాదాలకు నమస్కరించినప్పుడు ఆయన ఇద్దరిని గుండెలకు హత్తుకొని, మీరు కలకాలం చల్లగా వర్ధిల్లాలి తల్లి, ఒక ఆదర్శ దంపతులుగా ఈ సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవించారు. అనుపమ కథ ఇక్కడితో ఒక అందమైన మజిలీకి చేరుకుంది. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలన్నది ఆమె కల. ఆ కల్లో ఒక రాక్షసుడు ఎదురైనా ఆమె భయపడి వెనక్కి తగ్గలేదు. తన తప్పును తెలుసుకుని తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుని చదువును ఆయుధంగా మలుచుకుని ఒంటరిగా ఖండాలు దాటిన ఒక ధీర వనితగా నిలబడింది. చీకటిని చీల్చుకుని వెలుగు వైపు అడుగులేసింది. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. తప్పులు చేయటం సహజం. కానీ ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుని జీవితాన్ని సర్దిద్దుకుని వాళ్ళే నిజమైన విజేతలు. అనుపమ ఆ కోవకే చెందుతుంది. ఒక ఆడపిల్ల తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు అని ఆమె తన జీవితం ద్వారా నిరూపించింది. రాహుల్ లాంటి మంచి మనసున్న వాళ్ళు తోడైతే ఆ ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఇప్పుడు అనుపమ ఒక టాప్ ఐటీ కంపెనీలో గొప్ప ప్రాజెక్ట్ లీడ్గా పనిచేస్తుంది. రాహుల్ కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు. ఇద్దరు కలిసి ఒక అందమైన ఇంటిని నిర్మించుకొని తల్లిదండ్రులను తాతయ్యని ఎంతో కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రేమ, నమ్మకం, గౌరవం పునాదులుగా తమ దాంపత్య జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి పండు వెన్నెలను చూస్తున్న అనుపమ వెనక నుండి రాహుల్ వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు అనుపమ అని అడిగాడు. అనుపమ నవ్వి, ఏం లేదు రాహుల్, నా జీవితాన్ని ఒకప్పుడు చీకటి అనుకున్నాను. కానీ ఆ చీకటి తర్వాత ఇంత అందమైన వెన్నెల నా కోసం ఎదురు చూస్తుందని ఊహించలేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ అందమైన ఆడపిల్ల మొహంలో అప్పటి నవ్వు ఎప్పటికలా నిలిచిపోవాలని ఆశిద్దాం. ఇది ముగింపు కాదు, ఒక అందమైన జీవితానికి ఆరంభం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.